మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఈరోజు కడపలో అంటే జగన్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు, పనులు చేసుకొనియరా ప్రభుత్వాన్ని మీరు అని. ఏం చెప్తారు దాని గురించి? వీళ్ళెవరు అసలు పనులు చేసుకొని ఇవ్వడానికి? వీళ్ళు అయ్యే జాగిర్ అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళ అబ్బా జాగిర్ అనుకుంటున్నారా? వీళ్ళు చేసింది వీళ్ళు చెందింది సరిపోవట్లేదా? వీళ్ళకి 11 సీట్లు వచ్చిన సిగ్గు శరం సీము నెత్తురు ఏమీ లేవా? అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పనులు ఆపేయడానికి వీళ్ళెవరు? ఏం పవన్ కళ్యాణ్ ఏమైనా ఆషామాషిగా ఉన్నాడు అనుకుంటున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా తమాషాగా ఉన్నాడు అనుకుంటున్నారా? తాట తీస్తాడు ఒక్కొక్కడికి పవన్ కళ్యాణ్ గారు, గుర్తుపెట్టుకోండి. ఆషామాషిగా ఉంది మీరు పనులు చేసుకొనివరా అంటే మీ ప్రభుత్వంలో చేయక యువతల ప్రభుత్వంలో చేయక ఏం చేస్తున్నారు మీరు? అసలు మీరు అడ్డుపడే ఏమన్నా పీకుదా ఏమన్నా చేద్దామని చూస్తున్నారా? సరే వెళ్ళి ఆపండి, ఆపి చూపించండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక్కొక్కరిని ఎంత తాట అంటే అంత తాట తీయకపోతే నేను 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 కాను అంతే. అసలు ఎవరయ్యా మీరెవరు అసలు ఫస్ట్ పనులు ఆపేయడానికి? మీ ప్రభుత్వంలో జరిగినాయా? మీ ప్రభుత్వం ముండమోసింది, మీ ప్రభుత్వం లత్కోర ప్రభుత్వం అయింది, మీ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అయింది. ఇవేవి సరిపోక ఇప్పుడు వచ్చి ప్రభుత్వం మారి పార్టీలు మారేటప్పటికి మీరు అడ్డుపడి మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి చూస్తున్నారా? మీకు ఓడిపోయినా మీకు సిగ్గులు లేవా? మనుషులైనా లేకపోతే రాజకీయ నాకులా లేకపోతే రాజకీయ కుక్కలా? కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మీకు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా తగ్గరా, అసలు ఏమనుకుంటారు మీరు, ఒక్కొక్కరిని వదలను తాట తీస్తా అన్నారు. ఏం చెప్తారండి దాని గురించి? తీశారు, తప్పకుండా తీశారు. 11 సీట్లు వచ్చిన వాళ్ళకి సిగ్గు లేదు, ఎవరిని వదిలిపెట్టరు పవన్ కళ్యాణ్ గారు. ఒక్క సీటు కూడా రాకుండా చేస్తామని చెప్పేసి ఎలక్షన్ బిఫోర్ సవాల్ ఇస్తున్నారు అందరూ. ఆ రోజా ఏమని మాట్లాడింది? చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కలిపి తరిమి హైదరాబాద్ కొట్టాలంట, హైదరాబాద్ తరిమి కొట్టాలంట. ఇప్పుడు వీళ్ళని తరిమి కొట్టారు ప్రజలు తరిమి కొట్టారు. ఈ రకంగా తరిమి కొట్టినా వీళ్ళకి సిగ్గులు శరాలు ఏమీ లేవా? ఏమీ లేకుండా ఇలా ఎగబడుతున్నారా లేకపోతే కలబడుతున్నారా? ఏం చేద్దామని చెప్పేసి ఎవరి పనులు వాళ్ళని చేసుకోనీయకుండా ప్రభుత్వ కార్యాలయాల మీదకి వెళ్ళి ఎగబడి చేస్తున్నారు వాళ్ళు. అసలు మేడం మనం చూస్తున్నాము, కళ్యాణ్ గారు ఎన్ని మాటలు అన్నా ఆయన స్పందిస్తారో లేదో తెలియదు, కానీ ఒక పేదవాళ్ళ పనులు ఆపితే మాత్రం ఆయన కోపం వస్తుంది. ఇది ఏ లెవెల్లోకి తీసుకుపోవచ్చు కళ్యాణ్ గారు? ఏ లెవెల్కైనా తీసుకెళ్ళొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. పేదవాళ్ళకి సేవ చేయడానికే పవన్ కళ్యాణ్ వచ్చాడు, పేదవాళ్ళకి అన్నం పెడడానికే పవన్ కళ్యాణ్ వచ్చాడు, పేదవాళ్ళకి పనులు చేయడానికే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇటువంటి వ్యక్తిని పట్టుకొని ఇటువంటి వ్యక్తి చేస్తున్న పనులకు అడ్డుపడి మీరు ఏం చేద్దామని ఇలా చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు ఇంకా మీకు సరైన జవాబిస్తారు. అందుకనే నేను అడిగాను ఇంతకు ముందులో ఒక వీడియోలో, ఏమని అడిగానో తెలుసా? ఇప్పుడు వెళ్ళండి పాదయాత్రకి, ఇప్పుడు చెయ్యండి ఓదార్పు యాత్ర, చెప్పులు చిప్పులు తీసుకొని కొడతారు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పాను. ఇప్పుడు వెళ్ళమని చెప్పు. ఏ రోజా వెళ్తుందో, ఏ విడుదల రజని వెళ్తుందో, ఏ బొత్స సత్యనారాయణ వెళ్తాడో, లేకపోతే పేరుని నాని వెళ్తాడో, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తాడో, ఇప్పుడు వెళ్ళమని చెప్పు ప్రజల్లోకి. గల్లీ ఇప్పుడు తిరగమని చెప్పండి. ఇప్పుడు తిరగడం అంటూ మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు చెప్పుతోటి చీపుతోటి ఎంబడోడి వేటాడి కొట్టకపోతే చూడండి మరి ఎలా చూడొచ్చు మేడం? ఎందుకంటే మనం చూస్తున్నాం కొన్ని చోట్ల కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అంటే మన చంద్రబాబు గారి ఫోటో, కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టకుండా జగన్మోహన్ రెడ్డిది ఈ విధంగా పెడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఎలా చూడొచ్చు మనం దీన్ని? ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, మారినప్పుడు మరి వీళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి కదా, వాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టుకున్నారు? అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆఫీసులను ధ్వంసం చేయండి. ప్రజలకు ఇస్తున్న సవాల్ ఇదే, నేను ప్రజలకు ఇస్తున్న సలహా ఇదే. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఫోటోలు ఉంటాయో వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఆఫీసులు మొత్తం ధ్వంసం చేయండి. ఎందుకు భయపెడతారు? ఎందుకు భయపడతారు? భయపడాల్సిన పని లేదు, భయపెట్టాల్సిన పని లేదు, ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. మన కాళ్ళ మీద మనం నుంచి ఉంటున్నాం, మన కష్టం మనం తింటున్నాం, మన సొంతంగా మనం బ్రతుకుతున్నాం. అటువంటి అప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారా? తప్పకుండా నిలబెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు ఒకప్పుడు పిఠాపురంలో పోటీ చేసి చూడు నీకు ఎన్ని సీట్లు వస్తాయో అని సవాల్ ఇసిరింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కనుక అక్కడే గెలిచి చూపించారు. 175 సీట్లు కొట్టి చూపించారు. అంతకు ముందుల ఎలక్షన్స్ బిఫోర్ కూడా నేను ఇదే ప్లేస్లో ఇదే మీడియాలో చెప్పాను ఒకప్పుడు, మేడం ఇప్పుడు వచ్చేది రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేది ఎటువంటి ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వానికి తగ్గ అటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అని అడిగితే వచ్చేది టీడీపీ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అవుతారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అవుతారని నేను అప్పుడే చెప్పాను. అలాగే ప్రభుత్వం మారింది. 175కి 175 సీట్లు కొట్టారు. ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ కొట్టదని చెప్పాను. కానీ అదేంటంటే బై లక్కుగా ఏంటంటే ఒక 11 సీట్లు కొట్టారు అంతే.